స్మూత్ అండ్ టేస్టీగా రెడ్ రైస్తో దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఈ దోశల కోసం రెడ్ రైస్, నార్మల్ రైస్ మిక్స్ చేసినవి 2 కప్స్ తీసుకోవాలి. ఈ 2 కప్స్కి హాఫ్ కప్పు మినప్పప్పు, పావు స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత ఈ విధంగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని 2 బ్యాచెస్గా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ ఫస్ట్ బ్యాచ్లోనే గుప్పెడు అన్నం కూడా వేసుకోవాలి. అన్నం వేసుకోవటం వల్ల దోశలు మెత్తగా మరింత టేస్టీగా ఉంటాయి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి బ్యాటర్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లో వేసుకొని సెకండ్ బ్యాచ్ కూడా మిక్సీ పట్టుకొని బౌల్లో వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 6 అవర్స్ అలాగే వదిలేయాలి. మార్నింగ్ కల్లా పిండి ఈ విధంగా పులిసిపోతుంది. ఇప్పుడు కావాల్సిన వారికి ఒక బౌల్లో వేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సాల్ట్, సోడా ఉప్పు, కొన్ని వాటర్ యాడ్ చేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని దోశలాగా పోసుకోవటమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెడ్ రైస్ దోశలు.